వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నిబంధనలకు విరుద్ధంగా తరగతి గదులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమపై దౌర్జన్యానికి దిగాయని ఎస్ఎఫ్ఏ విద్యార్థి నాయకులు నర్సీపట్నం ఆర్డీఓ జయరాంకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ సెలవు దినాలు 2వ రోజున తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు వినతి పత్రంలో పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఆర్డీఓ విచారణ చేపడతామన్నారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలోని కొత్తపల్లి మిట్టలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గంగమ్మ తల్లి ఊరేగింపు వాహనంపై ఎమ్మెల్యే డాక్టర్ థామస్ డ్రైవర్ అవతారమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చే తరుణం ఆసన్నమైందని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీని ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో 2843 మంది రైతులకు నేరుగా ₹1,00,000 రుణమాఫీ చేయబోతున్నట్లు ఎమ్మెల్యే జీఎంఆర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అతని ముఖ్య అనుచరుడు దవేజీ దుర్మార్గపు చర్యల వల్లే నర్సాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణరావు అదృశ్యమయ్యారని, మాధవాయిపాలెం పేర్రి 55 లక్షల బకాయి వసూళ్ల విషయంలో ఎంపీడీఓ మనస్తాపానికి గురయ్యారని నర్సాపురం ఎమ్మెల్యే భూమిడి నాయకర్ ఆరోపించారు. నర్సాపురం కార్యాలయంలో నాయకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీడీఓ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీలను రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అమలు జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గుంటూరు సిపిఐ ఆఫీస్ భవన్లో జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ ను, విద్యా దీవెన డబ్బులను తల్లిదండ్రుల ఖాతాలో వేయాలని, అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా నూతన ఎస్పీ ఆర్ గంగాధరరావు నాడు స్థానిక మచిలీపట్నం కలెక్టర్ బంగ్లా నందు జిల్లా కలెక్టర్ డికే బాలాజీని నూతన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని శాంతి భద్రతలు కాపాడే విషయంలో చర్చించారు. మహిళపై అత్యాచార సంఘటనలు జరగకుండా చూడాలని, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని తదితర అంశాలపై చర్చించారు. కోట్లాది రూపాయలతో రైల్వే శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై సిబిఐ దృష్టి పెట్టాలని చైతన్య భారతి సేవా సంస్థ అధ్యక్షుడు బి చిట్టిరాజు కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడ డివిజన్ పరిధి నూజివీడు సెక్షన్లో టీఎఫ్ఆర్, టీఆర్టీసీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆయన ఆరోపించారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎల్ఆర్పేటలో నిర్మిస్తున్న గౌడ శెట్టిబల్జ భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసంపూర్తిగా నిలిచిన గౌడ్ శెట్టిబల్జ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో గౌడ సమైక్య భవన నిర్మాణానికి 1.50 కోట్ల రూపాయలు మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. రాఖీ, తులసి, బిల్వ, ఉసిరి వంటి దేవతా వృక్షాలతో పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. పర్యావరణ ప్రేమికుడు వందే మాతరం మంజునాథ ఆధ్వర్యంలో గుంటూరు పట్టణంలోని ఆర్ అగ్రహారం ఎత్తు రోడ్ సెంటర్లో చెట్లు నాటారు. జనసేన ముఖ్య సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కూడా ఒకటని హరి తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రజలు జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయాలి లేదా మాట్లాడాలి అనుకున్న 9154987020కి కాల్ చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా నంద్యాల ఎస్పీ కార్యాలయంలో తెలిపారు. జిల్లా ప్రజలు సెంట్రల్ కంప్లైంట్ సెల్, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదుల గురించి, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు నంద్యాల జిల్లా ఎస్పీని సంప్రదించాలి లేదా మాట్లాడాలి అనుకున్న ఫిర్యాదు చేయొచ్చని అన్నారు.